ఈ ప్రాంతమంతా కాపలా కట్టుదిట్టముగా ఉన్నది. విభీషణుని దృష్టిలో పడ్డామంటే గుట్టు రట్టవుతుంది. మీ గుట్టు బయటపడింది సూకసారంలారా. మాయతో వానర సైనికుల వలె రూపుధరించిన ఈ విభీషణుడి దృష్టి నుంచి తప్పించుకోలేరు. ఇక మీ దాగుడు మూతల ఆటలు కట్టిపెట్టండి, నిజ రూపాలు ధరించండి. పట్టుకోండి వేళని. ఎవరు వీరిరువురు? సూకుడు సారండు, లంకేశుడైన రావణుని విశేష గుప్తచరులు. ఈ ఇరువురు లంకావాసులను బంధవిముక్తులను చెయ్యండి. గుప్తచరుని వదిలేస్తే రణంలో పరాజయానికి కారణం కావచ్చు అగ్రజ. లక్ష్మణ, జయాపజయాలు గూఢచారుల జీవన్మరణాలపై ఆధారపడి ఉంటే ఈ శౌర్య పరాక్రమము, యుద్ధ కౌశలము వ్యర్థం. తమ వంటి ఉదార శత్రువును నేనింతవరకు చూడలేదు. అందులకే నేను ఏ ప్రాణికి శత్రువును కాను. మీరు అన్ని రహస్యములు తెలుసుకుని ఉంటే లంకకు వెళ్ళి ప్రసన్నతాపూర్వకంగా మీ రాజుకు మా బలాబలాల గురించి పూర్తిగా వివరించండి. కేవలము సైన్య గణనతోనూ సేనాపతుల బలాబలాలను కనిపెట్టడంతోనూ యుద్ధ నిర్ణయం గాని అందులో విజయం గాని ప్రాప్తించవు. ధర్మము, నీతి, సత్యాలే యథార్థ శక్తులవుతాయి. విజయం సర్వదా సత్యానికే లభిస్తుంది. ఎంతటి శక్తివంతుడైనను దుర్మార్గుడు అమరుడవుతాడు. ఆజ్ఞదయానిధాన, అయోధ్యానాథ, మాకిక సెలవిప్పించండి. వెళ్ళండి. వెళ్ళి లంకేశ్వరునకు మా శక్తిని, యావత్ సైన్య వివరములను తెలుపండి. మరొక్క సంగతి గుర్తు చెయ్యండి. ఏ బలం మీద నమ్మకంతో నా సీతను అపహరించినాడో అదే బలాన్ని ఇప్పుడు తన సమస్త సైనిక శక్తితో రణభూమిలో చూపమనండి. దానితో పాటు రావణునకు తపస్వి రాముని యుద్ధ సందేశాన్ని కూడా వినిపించండి. రాముడు కేవలం తన పత్ని కోసం సమరం చేయడం లేదు, అనంత విశ్వములోని స్త్రీల గౌరవ మర్యాదలను రక్షించాలనే ఆదర్శాన్ని స్థాపించడం కోసం ఒక ధర్మ యుద్ధాన్ని సాగిస్తున్నాడు. దీని వలన భవిష్యత్తులో ఇటువంటి హేయమైన చర్యను, ఇటువంటి దుర్మార్గాన్ని ఏ శక్తివంతుడైన రాజు చెయ్యలేడు. సిగ్గులేదు మీకు? పిరికి పందుల వలె చెప్పుచున్నారు. విభీషణుడు మమ్మల్ని వధించాలనుకున్నాడు, కానీ కృపాసింధు రఘునాథుడు మమ్మల్ని కాపాడాడు అని. మీరు చతురులైన గూఢచారులమని వారి రహస్యములు తెలుసుకున్నట్టుకు వెళ్ళినారు. ఏమీయూ చేయలేక తిరిగి వచ్చినారు. మీరు అచటనే ప్రాణత్యాగము చేసిన మేలుగా ఉండేది. మీ చర్య నిందనీయం. మమ్మల్ని పిరికివాడమనకండి మహారాజా. శత్రువుల గూఢచారులను ఇంతవరకు ఎవరూ సజీవంగా తిరిగి పంపించలేదు. దీనికి ఆ కృపాసింధు, క్షమామూర్తి, శ్రీరాముని ఉదారతే కారణం. శ్రీ అని సంబోధించకు. సుఖ, నీకు తెలియను కదా, శత్రువుల ప్రశంసలు వినే అలవాటు మాకు లేదు అని. నీవు శత్రువుని ప్రశంసించు తీరును చూచినచో మాకు నీ విశ్వసనీయతపై సందేహము కలుగుచున్నది. నీవు కూడా ఆ విభీషణుని వలె రాజద్రోహివి కాదలుచుకునటలేదు కదా? క్షమించండి మహాబల, క్షమించండి దిగ్విజయ. మా పైన అలాంటి నింద వేయకండి. మా రాజభక్తిని శంకించకండి. మాకు ఈ లంకానగరము ముందు అలకాపురైనను తుచ్చమే. తమరు ఆజ్ఞాపిస్తే తక్షణం మా శిరస్సులు ఖండించుకుంటాం. మహారాజా, మేము విన్నవి, మేము చూసినవి తమకు మనవి చేయడం మా ధర్మం. మంచిది, క్షమించినావు. నీవు తెలుసుకున్న శత్రు రహస్యముల గురించి చెప్పుము. ఆ వానర సైన్య సమూహము శక్తి ఏ పాటితో అది చెప్పుము. మాయాయుద్ధము చేయుటలో మనకంటే సమర్థవంతులైన యోధులు ఎవరెవరున్నారో వారి వివరములు చెప్పు. ఏమని చెప్పను? ఎవరి గురించి వివరించను? అక్కడ అతి సాధారణమైన వానర సైనికుడిలోను, సేనా నాయకుడిలోను అద్భుతమైన సాహసమున్నది. మహారాజా, హనుమంతుడి శక్తిని తమరు చూచియే ఉన్నారు. అక్కడ సాధారణ సైనికులలో కూడా అటువంటి శక్తిని చూచి మేము ఆశ్చర్యపోయాం. ప్రలాపములు కట్టిపెట్టుము. త్రికూట శిఖరము నుండి మేమే స్వయముగా చూచెదము.
నీవు వారి వివరములు మాత్రము చెప్పుము. అవశ్యం లంకేశ్వర. అప్పుడే తమరు శత్రువుల బలం గురించి, సైన్యం గురించి ఒక అభిప్రాయానికి రాగలుగుతారు. రమ్ము. చూడండి ప్రభు, అదే లంకానగరం. విశ్వకర్మ నిర్మితమై కుబేరునిచే అలంకరింపబడిన స్వర్ణమయ లంకాపురి. ఆ అలకాపురినే తలపించుచున్నది. విభీషణ, కులద్రోహి! మాకు వారి ముఖము చూడటం కూడా ఇష్టము లేదు. వానితో ఉన్నది ఎవరు? కిష్కింధారాజు సూర్యపుత్రుడు సుగ్రీవుడు, పక్కనే లక్ష్మణుడు, ఆ పక్కనే శ్రీరాముడు. శ్రీ అని సంబోధించకు. రాముడు. 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 ఆ మహాకాయుడెవరు? ఓ, సాక్షాత్తు లంకాధిపతి రావణుడు. రావణుడా? రావణుడా? ఇతడే నా సీతామాతను అపహరించినది. అధముడు. వీడికి భూమిపై ఉండే అర్హత లేదు. మేము ఇప్పుడే వీడిని యమపురికి పంపిస్తాం. రావణా!
సుగ్రీవా, మిత్రమా, ఏమిటి పసితనం? ఏమైనది నీకు? ప్రభు, ఆ అధముణ్ణి, ఆ నీచుణ్ణి చూడగానే నేను వశము తప్పిపోయాను. సాహస సాకారమూర్తి వీరవరణ్య, మీ అసందర్భ సాహసము మమ్మల్ని చింతాక్రాంతులను చేసినది. మహాబల, నీవింకెప్పుడు ఇటువంటి దుస్సాహసం చేసి నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకోకు. నేను నా మనోవేదనను ఎలా వివరించను ప్రభు? సీతామాతను అపహరించకపోయిన ఆ దుర్మార్గుణ్ణి, ఆ నీచుణ్ణి చూడగానే నా నరనరాలలో ఆవేశం పొంగింది. నేను నా వశం తప్పిపోయాను. నేను ఉన్మాదినయ్యాను ప్రభు. మిత్రమా, నీవు మా రాజువు. నీవు పరాజయం పొందితే మేమందరమూ పరాజితులమే అవుతాము. మన ధర్మయుద్ధములో అధర్మం విజయం సాధిస్తుంది. నీవు ఏ పనినైనా అనాలోచితముగా ఎవరి సలహా తీసుకోకుండా చెయ్యవద్దు. ప్రభు, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఏమన్నా? సుగ్రీవ నామధేయుడా ఆకాశ మార్గము నుండి ఉల్కాపాతం వలె దూకి మన మహారాజుపై పడినాడా? హే ప్రభు, ఇదేమిటి జరగరానివేవో జరుగుచున్నవి? ఇదే విధముగా ఆనాడు అదృశ్య దిశ నుండి ఒక బాణము వచ్చి నా కర్ణాభరణమును పడవేసినది, మహారాజు మకుటమును నేలపాలు చేసినది. అటు పిమ్మట ఆ బాణము ఎచటకు పోయినదో తెలియలేదు. కాని మనము గర్వముగా చెప్పుకుంటామే, ఈ మాయశక్తులలో మనల్ని మించిన వారు ఎవరూ లేరని. చెప్పండి, ఈ లక్షణములన్నీ ఏ పరిణామానికి సంకేతాలు? భగవంతుడా, ఇప్పుడు నేనేమి చెయ్యను? ఎలా వారి దుర్బుద్ధిని మార్చగలను? వారిని సన్మార్గమున పెట్టుటకు ఏ ఉపాయం ఆలోచించను? శాంతించండి మహారాణి, తమరు చాలా భయపడుతున్నారు. మహా దిక్పాలకులే మీ పతిని ఏమీ చేయలేకపోయారు. నీవు స్త్రీవే. ఒక స్త్రీ హృదయంలోని ఆవేదనను అర్థం చేసుకోలేవా? ఒకదాని వెనుక ఒకటి చెడు జరుగుతూ ఉన్నది. సరిదిద్దడం ఎలా? ఒక సలహా చెప్పమందిరా? తమ పితృదేవులు మయమహారాజు లంకను పునరుద్ధరించడానికి వేంచేసినారు. వారితో చెప్పండి, మహారాజుకు హితాహితముల గురించి నచ్చచెప్పమని. మయమహారాజు మావగారు వారిని గౌరవిస్తారు. హనుమంతుడు లంకను దహించి వెళ్ళినాడు. దాని పునరుద్ధరణ ఇంత శీఘ్రముగా తమ పితృదేవులే చేసినారు. మహారాజు వారి మాటను గౌరవిస్తారు. నీ పతి కొత్త రకంగా ఏం ప్రవర్తించటం లేదు పుత్రి. ఇది మన దానవ కులంలో పురాతన సంప్రదాయం. ఎక్కువ మంది రాణులు ఎవరికుంటారో వారంత అధిక భోగవంతులు, బలవంతులుగా చెప్పబడతారు. అది ప్రతిష్టకు నిదర్శనం పుత్రి. పితృదేవా, లంకేశ్వరుని అంతఃపురంలో ఎంతమంది రాణులు ఉన్నా నాకు వారితో ఎలాంటి విరోధమూ లేదు. కాకుంటే సీతతోనా? లేదు, సీతతో కూడా లేదు. ఒకవేళ సీత లంకేశ్వరిని తన అంగీకారంతో స్వీకరిస్తే తోడబుట్టిన సోదరి వలె నేనామెను ఆదరిస్తాను. తను నా స్వామికి పట్టమహిషి కాగలిగితే అందుకు ఆమెకు నా ప్రాణమునైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పుత్రి, మరి ఈ విచారమెందులకు? పితృదేవా, సీత కాలసర్పము వలె వచ్చినది. ఆమె నా సవతి కాదు, నా పతి పాలిట మృత్యుదేవత. అవును పితృదేవా, తమ కుమార్తె వైధవ్యమే సీత. తమరు తమ పుత్రిక లలాటంపై సౌభాగ్య తిలకము నిలవాలని కోరుకుంటే తమ జామాత మనము నుండి సీతపై మోహమును తొలగించి వేయండి.
ఈ భయము, ఈ సందేహము, ఈ చింత ఏ కారణంగా నీ మనసులో చోటు చేసుకున్నాయి? సీతను అపహరించి తెచ్చిన నాటి నుండి ఏ దినమైనా ప్రశాంతముగా గడిచినదా? ఎన్ని అనర్థములు, ఎన్ని అమంగళములు జరిగినవి! వినాశ పవనములు వీస్తున్నవి. ఒక భూకంపం లంకనంతటినీ మిరింగివేయడానికి సన్నద్ధమవుతున్నట్టు తోచుచున్నది. ఏ సాధారణ వనవాసినైతే ప్రవాసుడని తుచ్చుడని అనుకున్నామో అతడే సృష్టిలో ఊహించని అసంభవ కార్యములు చేసినాడు. సముద్రమును బంధించడం అనేది ఎప్పుడైనా ఎవరైనా ఊహించినారా? పితృదేవ, ఒక వానరుని వల్ల దహించబడి శిథిలమైన లంకా నగరాన్ని పునరుద్ధరించగలిగారు గాని మీరు నా పతి శరీరమునందు కొత్త ప్రాణమును కూడా పోయగలరా? చెప్పండి పితృదేవా, చెప్పండి. శాంతించు, శాంతించు పుత్రి, శాంతించు. నీ భావోద్రేకము నా మనసును కలచివేసినది. పుత్రి, నేను నీ పతిదేవుని సన్మార్గము వైపు మరలించుటకు ప్రయత్నము చేస్తాను. ఇప్పుడిక యుద్ధము అనివార్యము. లంకానగర మంత్రివర్యులారా, సైన్యములోని ప్రధాన అధినాయకులారా, యువరాజా ఇంద్రజిత్, సైన్యాధ్యక్ష ప్రహస్త, మీ అందరికీ విదితమే. ఆర్యావర్తము నుండి వచ్చిన దురాగ్రహ దుస్సాహస మానవులు కొందరు వానర భల్లూకములను వెంటబెట్టుకొని లంకపై దాడి జరపాలని స్వప్నములు కనుచున్నారు. ఇక యుద్ధము అనివార్యమైనది. లంకేశ్వర, యుద్ధమును మన లంకా నగరం వరకు తీసుకువచ్చుటకు కారణము కేవలము ఆ మానవులు మాత్రమేనా? వాస్తవానికి మనం ఒక్క విషయం ఆలోచించుటలేదు. సీతను తిరిగి పంపించుట వలన యుద్ధమును నివారించవచ్చును కదా. ఆమెను ఎందుకు పంపించకూడదు? ఏదైతే యుద్ధమునకు వాస్తవిక కారణమవుతున్నదో ఆ కారణమును మనం ఆలోచించాలి మహారాజా. కారణమును కాదు, కేవలం నివారణం గురించే ఆలోచించాలి. ఏదో విధముగా ఇప్పుడు మన ధరిత్రికి వచ్చిన దుస్సాహసులైన నరవానరుల సంఘటిత శక్తిని మన సీమకు వచ్చినందుకు శిక్ష విధించి సాగరమున కావలి తీరమునకు తరిమివేయవలెను. కేవలం ఆ విషయంపైనే చర్చించడం జరుగుతుంది. లంకేశ్వరుని ఆలోచన అపరాధంగా భావించబడుతుంది. అనవసర ప్రసంగములతో అసలు విషయం మరచినాము. తర్క కుతర్కములతో సమయం వృధా చేయడం వల్లనే ఆ శలభములు సముద్రము దాటి మన నేలపై అడుగుపెట్టినవి. ఇంకనూ శలభములని ఉపేక్షించక కుపిత శరభముల వలె వారిని చీల్చి చెండాడుటయే మన తక్షణ కర్తవ్యము. నీవు సేనాధ్యక్ష పదవికి అనుకూలంగా మాట్లాడుచున్నావు. మనం అప్రమత్తముగా ఉండవని. కాకపోతే మొదట దాడి మనము జరపకూడదు. క్షమించండి మహారాజా, ఆ నీతికి సదా మేము విరుద్ధముగానే ఉన్నాము. ఆ నీతి పరిణామమే నేడు ఆ చీమలకు రెక్కలు వచ్చుట. రెక్కలను ఖండించటం వాటి ప్రాణాలు తీయటానికి సంకేతం. మహారాజా, చీమలను నలిపివేటకు మాకు అనుజ్ఞనివ్వండి. దానికి సమయం ఆసన్నమగుచున్నది. కానీ ఇప్పుడు మనం మన వ్యూహ రచనను అనుసరించి ప్రాకారం లోపలే ఉండవలే. ఏ విధముగా అభిమంత్రిత కవచం లోపల శరీరము సురక్షితముగా ఉంటుందో, ఏ అస్త్ర శస్త్ర ప్రభావం దానిపై ఉండదో, మనం కూడా మన గొప్పదైన విశాల అభేద్య దుర్గము లోపల సురక్షితముగా ఉండవలే. అయితే అప్రమత్తముగా సైన్య సంచాలనం చేస్తూ జాగ్రత్తగా వారి కదలికను నిశిత దృష్టితో గమనిస్తూ ఉండాలి. కానీ వారు ఊరకనే కూర్చుని ఉంటారు కదా. వారు దాడి చేసి ద్వారములను ధ్వంసము చేసి లోనికి వచ్చుటకు ప్రయత్నిస్తారు కానీ వారు సఫలీకృతులు కాలేరు. ఎందుకనినా లంక ప్రాకారమును దాటి దేవతలు సైతం లోనికి ప్రవేశించలేరు. అవును, మన దృఢమైన ప్రాకారములోకి ప్రవేశించలేక దారి తెన్ను తెలియక అలసిపోతారు. ఆ సమయంలోనే ఆ అలసిపోయిన శత్రువుల మీదకు అమాంతము దాడి చేయమని. అప్పుడు వారిని మట్టుపెట్టుట మనకి సులభమగును. మహారాజా, నా దూతలు తెచ్చిన సమాచారము, వారు అద్భుతమైన గరుడ వ్యూహం రచించారు. అది అభేద్యం. సుఖ,
నీవు వారిచ్చే ప్రభావితులవై వచ్చావు. ప్రతి ఒక్క వ్యూహాన్ని భేదించే సమస్య మనకెక్కడున్నది? గరుడ వ్యూహం కాని, శకటం కాని, లేదా పద్మ వ్యూహం పన్ని సైన్యంతో చుట్టుముట్టని. మన ధ్యేయం వాళ్ళు పనిన వ్యూహంలోనే వాళ్ళని అంతం చేయుట. వ్యూహం పనినా కూడా ఎలాంటి విషమ వ్యూహంలో వాళ్ళు చిక్కుకున్నారో నీవెందుకని అంచనా వేయలేకపోతున్నావు? వెనక అగాధ సముద్రం, ఎదురుగా లంకా దుర్గము యొక్క అభేద్య ప్రాకారం, దాని మధ్య ఎండిన రణభూమి. ఆహారం లేకుండా సేనలు ఎంతకాలం యుద్ధం చేయగలుగుతాయి? మహారాజుల యోచన లెస్సగానున్నది. శత్రువులు తమ శక్తిని తామే నష్టపరుచుకొని తాము పన్నిన వ్యూహంలో తామే చిక్కుకొని నశిస్తారు. అయినను శత్రువు శత్రువి. అన్ని విధాల పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనం అప్రమత్తముగా ఉండాలి. అందువలన మన ఆంతరంగిక రక్షణ, సమరరంగంలో ప్రవేశించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని ఎదుర్కోవలసిన పూర్తి ప్రణాళిక మనం ఇప్పుడే సిద్ధం చేసుకొనవలే.